నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు, అమ్మాయిలంతా కూడా, ఆడవాళ్ళంతా కూడా బంగారం కొనుక్కోవాలి అని చెప్పి, ఈ రోజు గనక మేము బంగారం కొని వేసుకుంటే మళ్ళీ మళ్ళీ మేము బంగారం కొనుక్కుంటూనే ఉంటాము అని చెప్పి నమ్ముతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అంటే, ఆ రోజున బంగారం కొనుక్కోవడం కాదు, ఏదైనా దానం చెయ్యాలి అని చెప్పి. ఏది వాస్తవం? అసలు ఆ రోజు చేయాల్సిన విధానం ఏంటో తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్షయ తృతీయ అనగానే మనకి అద్భుతంగా చాలామందికి ఉండేది, అక్షయ తృతీయ నాడు గ్రామైన బంగారం కొనాలి, అవును. లేకపోతే ఏదో ఒకటి కొనాలి అనేది. అది ఎలా వచ్చిందో తెలియదు, మార్కెట్లోకి అలా అందరిలోకి ఒక నమ్మకం ఏర్పడింది. నమ్మకం ఏర్పడింది. ఓకే, మీకు డబ్బులు ఉంటే కొనుక్కోండి, తప్పేం లేదు. ఉమ్. డబ్బులు లేకుండా అప్పులు చేసి కొనకండి. ఆ, అది అంటే నిజంగా శాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎక్కడ బంగారం కొనాలి అనేది ఎక్కడా లేదు. కానీ ఆ రోజుకి చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం అనేది ఉంది. ముఖ్యంగా మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజు నుంచే ప్రారంభమవుతుంది, దీపావళి అమావాస్యతో ముగుస్తుంది. అక్షయ తృతీయ రోజు మనకి యమునోత్రి ఓపెన్ అవుతుంది, అలాగే గంగోత్రి ఓపెన్ అవుతుంది. తర్వాత 2 రోజులకి కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది, తర్వాత 2 రోజులకి బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది. అదే దీపావళి అమావాస్య రోజు యమునోత్రి గంగోత్రి క్లోజ్ అవుతుంది, తర్వాత 2 రోజులు కేదార్, తర్వాత 2 రోజులకి బద్రీనాథ్. ఇలా మనకి అక్షయ తృతీయకి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. అలాగే మనకి చాలా ప్రశస్తమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం అప్పన్న, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారు చందనోత్సవం మనకి ఈ యొక్క అక్షయ తృతీయ నాడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా విశేషమైనటువంటిది, వారి నిజ రూప దర్శనం అక్షయ తృతీయ రోజే జరుగుతుంది. కాబట్టి అది విశేషమైంది. అలాగే పరశురాములు వారి జయంతిగా మనకి అక్షయ తృతీయని చెప్తూ ఉంటారు. పరశురామ మహర్షి వారి యొక్క జయంతిగా అక్షయ తృతీయ ఉంది. ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేసుకోవాలి అంటే, మీకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి దానం ఇవ్వండి. నచ్చిన వాళ్ళకి అంటే సద్బ్రాహ్మణులకి, లేకపోతే మంచి గురువులకి, ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వాళ్ళకి ఏదైనా వస్త్రదానము, మీకున్నటువంటి ధాన్యము ఏదో ఒకటి దానంగా ఇస్తూ ఉంటే చాలా ఉత్తమమైనటువంటిది. ఆ రోజు మనకి శాస్త్రంలో ఎక్కువగా చెప్పబడింది ఏంటి అంటే, గంగా స్నానం చేయమని. గంగా పరివారక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గంగా స్నానం చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా గంగా స్నానం అనుకున్నప్పుడు, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి గంగా స్నానం అంటే చాలామంది ఇళ్లల్లో ఈరోజు గంగా వాటర్ దొరుకుతూనే ఉన్నాయి. అంటే మనకి ఈ కుంభమేళాకి వెళ్ళినప్పుడు చాలామంది తెచ్చే ఉంటారు. కాబట్టి ఆ గంగా జలాన్ని కొద్దిగా నెత్తి మీద చల్లుకోవడము, సంప్రోక్షణ చేసుకోవడము, లేదా ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఇది మనకి మనం స్నానం చేస్తున్న జలాల్లో కొద్దిగా వేసుకొని, అలా ఒక 4 చుక్కలు వేసుకొని స్నానం చేయటము, ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా లేదు, గంగాజలం కూడా లేదు. గంగే చ యమునే చేవ మనకి మంత్రం ఉంది. సో ఆ మంత్రాన్ని చదువుకొని స్నానం చేయటం, ఇలా చేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి అక్షయ తృతీయ నాడు మీకు నచ్చిన క్షేత్ర దర్శనం చేసుకోండి, దగ్గరలో ఉన్న క్షేత్ర దర్శనం. ఇంకా దానం చేయగలిగితే మంచిది, ఇంకా గంగా జలంతో స్నానం చేయగలిగితే మంచిది. ఇంకా ముఖ్యంగా ఏదైనా జీవనది ఉంటే ఆ జీవనదికి వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తుంగభద్ర నది ఉంది, అలాగే మనకి కృష్ణానది ఉంది, గోదావరి నది ఉంది. ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు జీవనదుల్లో స్నానం చేయడం అనేది చాలా ప్రాశస్త్యంతో కూడింది. అక్షయ తృతీయ వీటికి ప్రధానంగా దానాలు అన్నారు కదండి, ఎలాంటి దానాలు? దానాల్లో మనకి ఏమంటే, పూర్వకాలంలో మోయన రూపంలో ఇచ్చేవాళ్ళు. మోయన రూపం అంటే ఏంటంటే, మనకి 1-1.5 కేజీ బియ్యము, అంటే వాళ్ళ శక్తి కొలది బియ్యము, ఒక బ్రాహ్మణుడు కుటుంబము ఒకరోజు హాయిగా తినగలిగేటటువంటి భోజనం పూజారి గారికి, అంటే
స్వయం పాకం స్వయం పాకానికి ఇచ్చినట్లుగా వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాన్ని మనకి ఒకరోజు కావాల్సినవన్నీ, కొంతమంది వాళ్ళ శక్తి ఉంది ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే, మొన్న ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ అంటారు నేను 1.5 కేజీ అంటే ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది. మినిమం అనేది 1 కేజీ 1.5 కేజీ అనేది ఏంటంటే ఇంట్లో 4-5 ఉంటే వారందరికీ ఒక పూట భోజనానికి సరిపడే విధంగా బియ్యము, కొద్దిగా బెల్లము, కొద్దిగా ఒక కందిపప్పు, కొద్దిగా కూరగాయలు కొద్దిగా కలిపిమ్మని అని చెబుతాం. లేదు మీకు అది కుదరలేదు, ఎవరికైనా వస్త్రాలు ఇవ్వండి, మీ దగ్గరలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వండి, లేకపోతే గురువులకి ఇవ్వండి. ఇట్లా ఎవరికైనా ఏదైనా చేస్తూ ఉంటే మన సేవ అంటే నీకు దాంట్లో ఫలాపేక్ష లేకుండా చేసేది సేవ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, చలివేంద్రాలు పెడతారు, ఫలాని వాళ్ళ స్పాన్సర్ అంటారు. అక్కడ ఏమైపోయింది, ఫలాపేక్ష ఉంది కదా. లేదు ఇంకో చోట సో వ్యక్తులు వాళ్ళ ఫోటో వేసుకోవడం ఇట్లాంటిది. ఆ ఫోటోలు ఇవన్నీ కాకుండా నువ్వు చేత్తో ఇవ్వు దాన్ని నలుగురికి చెప్పుకుంటే ఏమవుతుందంటే ఈ ఫలితం వాళ్ళు విన్నవాళ్ళు అయ్యో అవునా మీరంత గొప్ప వాళ్ళు అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకు కూడా పుణ్య ఫలితం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, మనం చేస్తున్న దానం కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకుండా మనం చెప్తూ ఉన్నామంటే ఆ ఆనందం మనం పొందుతున్నాం. ఆ ఆనందాన్ని 10 మంది చెప్పడం వల్ల వాళ్ళు నీకు తెలియకుండా ఒక రికగ్నిషన్ ఇస్తారు. ఆ రికగ్నిషన్ నీకు పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంతే, ఆ పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినాక డల్ అవుతూ ఉంటుంది. అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల కూడా మన కర్మలు, నెగిటివ్ కర్మలు అంటగట్టుకుంటాం, పాజిటివ్ కర్మలు ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నీకేమిటంటే ఒక 4 ఫ్రెండ్స్ ముందర నేను ఇది చేశాను అన్నారు, వాళ్ళు ఏదో మంచిగా రికగ్నైజ్ చేసి చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అదే రికగ్నిషన్ మీ 4 ఫ్రెండ్స్ మధ్య జరిగింది. అదే రికగ్నిషన్ నీ ఆఫీస్లో 100 మందో 200 మందో ఎంప్లాయీస్ ముందర జరగాల్సిన రికగ్నిషను నీకు టీకేఫ్లోనో ఎక్కడో అయిపోయింది. నీకు కర్మ ఇస్తాడు శని, అర్థమైందా. మనం నెగిటివ్ కర్మలను అంటాం. మనం పూజ చేస్తే కాలు ఇరగాల్సిన చోట ఏదో కాలు బెనుకుతుంది అని, దాన్ని రివర్స్ చేసి చూడండి. నువ్వు స్టేజీ మీద పొగిడించుకోవాల్సిన వాటి కాస్త కేఫ్లో 4 ఫ్రెండ్స్తో పొగిడించుకున్నావు అనుకో, అయిపోయింది. నువ్వు స్టేజీ మీద పొగిడించుకునే భాగ్యం తప్పిపోతుంది. అలాగే మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి, వస్తే ఆయన 54 ఇయర్స్ 55 ఇయర్స్. ఆయన ఏంటి, నా వైఫ్ నాకు బాగా తిట్టేస్తుంది అని వచ్చాడు. ఆమెకి ఏదో అంటే సైకలాజికల్లో ఏదో ప్రాబ్లం ఉంది. నేను జాతకంలో ఏం చెబుతాను, ఆయనకి జాతకంలో చెబుతాను ఆయనకున్న దోషాలకి ఇది చేసుకోండి ఇది అని. తర్వాత ఆయన జాతకంలో ఉన్నది ముందర అక్కడ సైకలాజికల్గా ట్రీట్మెంట్ జరగాలి. యాక్చువల్గా ఆయన కర్మ ఏంది, శని దశే జరుగుతుంది. ఇప్పుడు ఈ శని దశ జరుగుతున్నప్పుడు నెగిటివిటీ బయట బాగా ఫేస్ చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇంట్లోనే నెగిటివిటీ ఫేస్ చేసి బయట అంతా హ్యాపీగా ఉంటున్నాడు. అంటే అక్కడ ఏమైపోయింది, బయట ఎవరెవరో తిట్టాల్సిన కర్మని ఇంట్లో భార్య తిట్టి క్లీన్ చేస్తుంది. అది అర్థం చేసుకున్నాడు అనుకోండి, అది 10 మంది తిట్టాల్సింది ఇక్కడే పడుతున్నాడు, అయిపోయింది. అంతే, తేలిగ్గా అయిపోతుంది. ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా తిడుతుంటే, అబ్బా నన్ను 100 మంది తిట్టేది ఇంట్లో వాళ్ళే తిట్టేస్తున్నారు, హ్యాపీగా సొసైటీ అంతా మంచిగా చూసుకుంటుంది, కాబట్టి ఇక్కడే కర్మ పోయిందనుకోండి, హ్యాపీగా మీ జీవితంలో ఆనందంగా బతికేస్తారు. ఇది ఒక పాజిటివ్ ఎండ్ సైకలాజికల్గా ప్లస్ కర్మ ప్రకారం కూడా అనమాట. సో ఇట్లా మనం చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అక్షయ తృతీయ అనమాట. కాబట్టి అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ముందర చెప్పినవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.